మహిళల చులకనగా చేసి మాట్లాడడం వైసీపీకి అలవాటుగా మారిందని ఎమ్మెల్యే పీఎస్సీ చైర్మన్ కూన రవికుమార్ అన్నారు. వైసీపీ పార్టీకి ఎందుకు ఆడవాళ్లపై అంత చులకన భావం అని ప్రశ్నించారు. మహిళల అభ్యున్నతికి వ్యతిరేకంగా సాధికారత సాధించకుండా మనోస్థైర్యాన్ని దెబ్బతీస్తున్నారని మండిపడ్డారు. రవీంద్రారెడ్డి, శ్రీరెడ్డి, బోరుగడ్డ అనిల్, పోసాని లాంటి ఎందరో వ్యక్తులు మహిళలను కించపరుస్తూ మాట్లాడుతుంటే ఖండించని జగన్ని తరిమి కొట్టాలని కూన రవికుమార్ డిమాండ్ చేశారు. ఆ సంస్కృతిని వైసీపీతోనే మొదలైంది. ప్రజలు చేత్కరించుకున్న 11 సీట్లకే పరిమితం చేసినా ఇంకా సిగ్గురాలా, ఇంకా నిస్సిగ్గుగా మాట్లాడుతూ ఉన్నారు. నేను మహిళా లోకానికి ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాను. ఇటువంటి నీచుడు, అసలు సంస్కృతి సాంప్రదాయాల్ని గౌరవించినటువంటి వ్యక్తి తన ఒక ప్రజాస్వామ్యాన్ని అడ్డం పెట్టుకుని ఒక రాజకీయ పార్టీని స్థాపించి రాజకీయ పార్టీలో ఉన్నటువంటి కార్యకర్తలు ఉగ్రవాదులుగా, సైకోలుగా తయారు చేసి ఈ రోజు సభ్య సమాజం తలదించుకునేలా మహిళా లోకాన్ని దిగజారుతున్నటువంటి ఈ జగన్మోహన్ రెడ్డిని ఈ రాష్ట్రం నుంచి తరిమి కొట్టాలని చెప్పి నేను మహిళా సోదరీమణులందరికీ కూడా విజ్ఞప్తి చేస్తున్నాను. కనీసం ఏ రోజైనా పబ్లిక్ ప్రదేశాల్లో కూడా, సోషల్ మీడియాలో, ప్రింట్ మీడియాలో, ఎలక్ట్రానిక్ మీడియాలో అత్యంత నీచంగా మహిళల పైన నేతలు, వైసీపీ నేతలు మాట్లాడుతూ ఉంటే చర్యలు తీసుకోలేదు సరికదా. ఎవరైనా మాకు అన్యాయం జరిగిందని ప్రశ్నిస్తే ఆ రోజు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో వైసీపీ అధికారంలో ఉండే రోజుల్లో ఎవరైతే బాధితులు ఉన్నారో వాళ్ళపైన కేసులు పెట్టారు.